కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. ఒరే వెంకట్, చెప్పబాయ్. ఏం చేస్తున్నావురా నువ్వు? ఎంత డేంజరస్ పొజిషన్ లో ఉన్నావో తెలుస్తుందా నీకు? ఏంటి టెలిస్కోప్ లో చూస్తున్నావా? వేరే పనేం లేదా నీకు? అయినా ఇంట్లో కూర్చోక ఎందుకు నీకు ఏజ్ లో? రేయ్, నా ఏజ్ గురించి మాట్లాడాలంటే వాయించేస్తాను. స్టీల్ బాడీ నాది, స్టీల్ బాడీ. సర్లే పని చూసుకో. చిచ్చా, రాను వీడు కేర్లెస్ గా తయారవుతున్నాడే. వీడికి ఎలా చెప్తే అర్థమవుతుందో అర్థం కావట్లేదు. వెంకట్, పని పూర్తయిందా? బాంబ్స్ అన్ని ఫిక్స్ చేస్తాను. 150 బాంబులు ఒకసారి వెళ్తాయి. అయితే నేను సైరన్ ఇచ్చొస్తా. క్యారేజ్ బాబా ఎక్కడ? ఇంకా రాలేదు వెంకట్. బయలుదేరి ఛాన్స్ అయిపోయిందే. ఇందాక నేను మాట్లాడాను. ఎక్కడ ఉండుంటాడులే. నేను బాంబులు బ్లాస్టింగ్ చేసి వస్తా. బాబాయ్ 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 బాబాయ్, రెస్పాన్స్ లేదేంటి బాబాయ్? బాబాయ్ ఎక్కడ ఉండిపోయాడు? బాబాయ్ అలా కుదరదు వెంకట్. రిపోర్ట్స్ చూశానయ్యా. వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఆ సర్జరీకి 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదు సార్, మీరు ఆపరేషన్ రెడీ చేయండి, నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బాబాయ్కి తెలియకుండా చూడండి. సరే. థ్యాంక్ యూ సార్. మీ ఆయనకి తిండి ఎక్కువై గుండెల్లో కొవ్వు పెరిగిపోయిందట. మర్యాదగా తగ్గిస్తే మంచిది, లేకపోతే డాక్టర్లే కోసి తీసేస్తారు. నువ్వు భయపెడితే నేను భయపడను రా. జీడిపప్పు పాకం తింటాం మాత్రం అన్నావు. నువ్వేం తినాలో ఏం తినకూడదో రిపోర్ట్లు వచ్చాక డాక్టర్లు చెప్తారు, అంతవరకు మూసుకో. బాబు, నిజంగా మీ బాబాయ్కి ఏం ప్రమాదం లేదు కదా? పెద్ద ప్రమాదం ఏం లేదు పిన్ని, చిన్న ఆపరేషన్ చేయాలంతే. ఆపరేషన్ ఎంత అవుతుందంటున్నారు? ఎంత అయితే నీకెందుకు పిన్ని, చిన్నప్పటి నుంచి అక్కని నన్ను పెంచింది మీ ఇద్దరు, నేను ఆ మాత్రం చేయలేనా? నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళు బాబాయ్ చేసుకో, వెళ్ళు వెళ్ళు. నమస్కారం. గుర్తుపట్లా? నేనప్పా సీనయ్యని, ప్రొడ్యూసర్ సీనయ్యని. ఏమీ లేదు, నీతో కొంచెం పని పడింది, వస్తా. ఆ భద్రన్నగాడు శైలజను ఎత్తుకుపోయాడు. అది కదపాయా, సినిమా మధ్యలో ఆగిపోయాడా?
నేను చాలా రకాలుగా ట్రై చేశా, నా వల్ల కాల. హోమ్ మినిస్టర్ వల్ల కూడా కాల. బాబు నువ్వే ఏదో రకంగా ట్రై చేసి ఆ పత్రాలు గాడి చేతుల్లో నుంచి అయ్యమ్మే తీసుకురా. దీనికే నన్ను పిలిచావు? ఎవరో ఎవరిని ఎత్తుకుపోతే నాకేంటి సంబంధం? నాకు ఇదే పనా? శైలుకి నాకు సంబంధం లేదు, నేను తీసుకురాను. అమ్మో వీడొక్కడే తీసుకురాగలడు, నువ్వే కదయ్యా చెప్పింది. అమ్మ ఏందయ్యా పిల్లకాయ, నీ కూతురు పేరు చెప్పగానే నిప్పుల మీద మిరపకాయలు వేసినట్టు పట్ట 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 వేలిపోతున్నాడా? ఇంకేం తీసుకొస్తాడా? తీసుకొస్తాడు. ఆ? నా కూతురంటే ఆడికి ప్రాణం, ఆడే తీసుకొస్తాడు. అంతేనట. ఏందబ్బాయా, ఏం ఆలోచించినావు? తీసుకొస్తాను. శైలు మీద ప్రేమతో కాదు, నాకు డబ్బు కావాలి, అందుకు. డబ్బా? డబ్బులు లేవుందబ్బాయా, కుక్కలు కొడితే రాలతయ్యా. అడుగు, ఎంత కావాలంటే ఇచ్చేయినా. తీసుకొచ్చాక చెప్తాను. సిగరెట్ ఒకటి. సార్ సిగరెట్. ఏంటే ఓ ఉరుముతున్నావు? ఇన్నాళ్ళు గుర్తొచ్చానా నీకు? నన్ను చూడాలని కూడా అనిపించలేదు కదా? సర్లే, ఎలాగో వచ్చావు కదా, కొన్నాళ్ళు ఇక్కడే ఇలాగే ఉండు. మన ఇద్దరు చెక్క ఆడుకోవచ్చు. ఏ అదే మరి, చుట్టూలాగొచ్చి చూసి వెళ్ళిపోతావేంటి? కాసేపు నాతో ఉండొచ్చుగా. నీ సొమ్ము ఏమైనా పోయిందా? అబ్బా మళ్ళీ తెరిచావా? ఇదిగో తావు తెచ్చుకో. పెంబర్త బండి ఇక్కడ ఆగదే, ఎందుకు ఆగింది? ఏమో నాకేం తెలుసా? నాకేం తెలుసు, కూర్చున్నావేంటయ్యా, కనుకోవచ్చుగా. ఎళ్ళు. ఏంటి ఓయ్యో, రాసిగల ఉంగరమే, పారేసుకోకూడదు, పెట్టుకో. మీ నాన్న మొదటిసారిగా నీకు చేయించిన ఉంగరమే, జాగ్రత్త.
తీసుకెళ్ళాలి సార్. బండి ఎందుకు ఆగింది? అది పోలీస్ స్టేషన్ దగ్గర చెరువు కట్ట దగ్గర పట్టాల నుంచి నీళ్లు పోతున్నాయి. ఆ తగ్గడానికి 2 గంటల దాకా పట్టదు సార్. అప్పటిదాకా నా రూమ్ లో కూర్చుంది రండి సార్. వర్షం అయ్యా బాబాయ్ ఫోన్ చేసి నాన్నకి ఎట్లా ఉంది అడుగు. గట్లనే బండ్లు పంపించమని చెప్పు. ఇక్కడ ఎక్కువసేపు ఉండలే. అట్లా అయ్యా. ఎవరాతన? దాసన్న కొడుకు భద్రన్న. ఇంత జనాన్ని వెనకేసుకుని వెళ్తున్నాడు. ఇతను అంత పెద్ద పుడింగా. మెల్లగా మాట్లాడే బాబు. గాయన ఈ తెలంగాణ ఏరియా మొత్తానికే కింగు. ఎక్కడికే? వర్షం పడుతుందమ్మా. నాన్న చూసాడంటే మీ ఆయన ఇటు పక్కన లేడు, అటు పక్క బిజీగా ఉన్నాడు. చూడు. నాయన పరిస్థితి మంచిగా లేదు, నిన్ను చూడాలంటున్నాడు. కదా ఎత్తుకొచ్చేనా వివరాలు కనుక్కో. అయ్యో ట్రైన్ కదిలిపోతుంది. మీ నాన్న ఎక్కడే? నాన్న రాలేదా? అయ్యో, ఏంటండి వెతుకుతున్నారు? మా నాన్న ఇంకెక్కలేదండి. మీ నాన్న ఎక్కలేదా? మీరేం కంగారు పడండి, నేను చూస్తాను. అవును, మీ నాన్న ఎలా ఉంటారండి? నాన్న ఎలా ఉంటాడు? అది కాదండి, ఎలాగ ఉంటారు? మెల్లో మఫ్లర్, లాల్చి పైజమా. సరే సరే, నేను చూస్తానండి. మఫ్లర్, లాల్చి పైజమా, ఇలా వెళ్ళడం ఒక ఆయన్ని చూడలేదా? ఏమండి? నువ్వేమైనా చూసావా? లేదు. చూడలేదండి. అటుపక్కన వెతకండి. అటుపక్క. ఓకే ఓకే, మీరేం టెన్షన్ పడకండి, నేను చూస్తాను కదా. అక్కడ చూడండి. లాల్చి పైజమా, మఫ్లర్. బండి పోనేవయ్యా, బండి పోతే ఎలాగయ్యా? బండి పోనేవయ్యా, మధ్యలో నీ కూడా ఏంటి? నాన్న ఇక్కడ ఉన్నావా? లేదు, ట్రైన్ కింద ఉన్నా. రా. ఏమండి? కనపట్లేదు, ఉండండి. మా నాన్న వచ్చేసాడు, రండి. ఉండండి, కనపట్లేదు చెప్తాను కదా. అది కాదండి, మా నాన్న వచ్చేసాడు. కూతురా అని చెప్పాను కదా, ఉండండి. అయ్యో, మా నాన్న వచ్చేసాడు. వచ్చేసాడా? ఆగండి. రండి. నీటి ముల్లే నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లివాన జంటనల్లే అందమల్లే ఉండిపోవే వెండివాన తేనెను చిలుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్ముని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివానా నువ్వు వస్తానంటే నేను తంటానా. ఏంటి ఇక్కడే నిలబడిపోయావే? పాపం, అతను ట్రైన్ మిస్ అయ్యాడమ్మా. అవునే పాపం, ఇప్పుడు ఏం చేయలేదా? ఇక్కడ నిలబడి ఏం చేస్తావు? నువ్వురా. నువ్వు వస్తానంటే నేను తంటానా. నువ్వు వస్తానంటే నేను తంటానా. నాన్న ఇప్పుడు ఎట్లుంది? మీరంతా జరంతసేపు బయటికి పోండి, బిడ్డతోనే మాట్లాడాలి. ఎల్లు తమ్మే, చెప్తున్నా కదయ్యా, ఎల్లు. సావు దగ్గర అయితన్న కొద్దీ ఇప్పుడిప్పుడే సమస్య అవుతుంది నాకు. నే చస్తే స్వర్గానికి పోను బిడ్డ. దాదాగిరి చేసి కబ్జాలు చేసినాం, ఈ జనం నెత్తులు దాగినాం.
చూస్తేవి కదా గదికి ఇట్లా మంచాన పడితే నా మాదిరిగా ఎన్నెన్నో చేయొద్దు. ఆడదాని ఉసురు అస్సలు పోసుకోవద్దు. నేను అట్లనే చేసిన. పార్వతిని దగ్గరికి తీసిన. దానికి పుట్టిన బిడ్డ కాశీగాన్ని నా కొడుకని ఎవ్వరికి చెప్పకపోతే ఇప్పుడు సత్యముందైనా ఆయనకి న్యాయం చేయాలనుకున్నాను. గసందుకే మన ఆస్తిలో సగం కాశీగాన్ని కూడా ఇద్దామనుకున్నా. గట్ల చేస్తానని మాటి బిడ్డ మాటి. ఏం బిడ్డ గట్ల చూస్తున్నావు? మాట్లాడమేంది? భద్ర గట్ల చేస్తావా? ఉంచుకున్న దాని కొడుకు నేను ఒకటేనా నాన్న? ఎంత గొప్పవాడయ్యా మీ నాన్న. రాజులా బతికాడు, రాజులా విడిపోయాడు. కుక్క తాడు వచ్చినాడు. ఇవాళ నేను హోమ్ మినిస్టర్ గా ఉన్నాను అంటే అంతా ఆయన చలవే. ఇక నుంచి నాకు మీ నాన్న ఎంతో, నువ్వు అంతే. సరే, నీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందనుకో. నీకేమైనా పని కావాలంటే ఒక ఫోన్ కొట్టు చాలు. మన వాళ్ళు సెంట్రల్ జైల్లో 17 మంది ఉన్నారు. నీకు ఎప్పుడు కావాలో చెప్పు, పెరోల్ మీద రిలీజ్ చేయిస్తాను. నాకు అవతల కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది, వెళ్తాను. నువ్వు ఉండు శివయ్య. ఆవిడ మీ నాన్న ఉంచుకున్నది. పక్కన కూర్చున్నాడు దాని కొడుకు. పిన్నమ్మా, వీడు నా తమ్ముడు. ఇక్కడి నుంచి నాతోనే ఉంటాడు. నాన్న చుతికి దండం పెట్టుకో. తమ్ముడని పిలిచి ఆయన జీవితాంతం కాళ్ళతాన పడి ఉంటే బాన్సం చేసుకున్నావు కదరా. ఎంత? 1 లీటర్. సింగిల్ ఏంటా చిరాకైనా డబ్బులు వేసుకోండి. డబ్బులు లేవుగా. మనలో మనకు డబ్బులు ఉందండి. ఒరే, ఓ లీటర్ బిల్ రే. 2 వేసారు, నేను చూసాను. నీకు కూడా 2 ఏమంటావా? మనకు కావాల్సిన లేడీస్ రా. ఫుల్ ట్యాంక్ కొట్టి నీ సొమ్మేం పోయింది? ఫుల్ ట్యాంక్ కొడితే 4 రోజుల దాకా రాదు. డబ్బులు అయితే రేపు పొద్దుట వచ్చేద్దాయి. ఏంటంటే ఈ మధ్యన రావట్లేదు, నన్ను మర్చిపోయారా? భలేవారే, మొన్నంతా మీరే గుర్తుకొచ్చారు. మరి నిన్న గుర్తురాలదా? నిన్న జూకి వెళ్ళలేదుగా. పర్సనల్. ఎప్పుడు చూసినా తుడుచుకుంటా ఉండాలా? ఎందుకు అలా తిడతావు? సర్లేరా, దీనికి నాకు అలవాటు అయిపోయింది. కానీ నువ్వేం డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఎందుకు ఇంట్రెస్ట్ సంగతి ఏమైందిరా? దొబ్బింది. రాగండ్రా. ఏంట్రా ఇది? మిస్ అయిపోయిందిరా, మిస్ అయిపోయింది. అంత అందంగా ఉంటది ఏంట్రా? మెల్లగంటావేంట్రా? ఎవడికని పుణ్యం కట్టుకున్నాడు గాని బాబోయ్, దేవకన్యరా బాబు. 2 లీటర్లు కొట్టు. 5 నిమిషాలు ఆగబోయా, ఇంపార్టెంట్ మ్యాటర్. అంటే ఆ అమ్మాయి ఊరు కూడా తెలుసుకోకుండా వచ్చావంటరా నువ్వు? కుదరలేదురా. అదేలా కుదరలేదా? చెక్క బజ్జం చేస్తావు కూర్చుని? అదే అర్థం కావట్లేదు. ఇంకేంటి అర్థమైంది? ఓకే, మర్చిపో, ఇంక దొరకదా. అలా డిస్కరేజ్ చేస్తావేంటి? ఎంకరేజ్ చేయాలి. చూడు బాబు సలీం, వెంకట్ అలా కాదులే. నువ్వు నీ అనార్కలి కోసం వెతుకుతున్నావంటే నువ్వు సలీమే కదా. చూడ్డానికి డైనమిక్ గా ఉన్నావు, ఇలాంటి మాడిపోయిన బల్బు గారి సలహాలు వింటున్నావు. అది ఇదిగో చూడు, మిస్ అయిందని నీరసపడకూడదు. వెతకాలి, వెతుకు వెతుకు. వెతికితే దొరకందంటూ ఏం లేదు. తమరెవరు సార్ ఉచిత సలహాలు ఇస్తున్నారు? కోలా రంగరావు అని స్టేట్ లో పెద్ద పేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. వరంగల్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంట. మరి అదే ఎక్స్ట్రాలంటే 2 కొట్టు. కొడతాంలే. బాబు, ఇక్కడ కాకాట్ క్లబ్ ఎక్కడ? వెతకాలి, వెతుకు.
వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా. మాకు మాత్రం నచ్చిందండి, అడ్జస్ట్ అవట్లా. ఎంత అయింది? 68. ఎంత? 68. 60 ఉంది. చిల్లర ఉంచుకో. థ్యాంక్స్. ఈడేంట్రా 8 రూపాయలు బొక్కటి చిల్లరించుకోమంటాడంటే. బద్మాష్ గొప్ప అల్లుడు దొరకండు. నా బిడ్డని మనవరాల్ని ఊళ్ళన్నీ తిప్పుతున్నాడు. వేసులాడు, పేకాటాడు, దొరికిన కాడికల్లా అప్పులు చేసుడు, ఇజ్జత్ అంతా బద్దాం చేసుడు, రాత్రి రథం చేయండి బీకుడు. నోట జిల్లెలు మలవా కాళ్ళెరగా. అమ్మమ్మ, నాన్న సంగతి తెలుసు కదా, వదిలే. శాపాలు పెట్టుకు. ఇన్నాళ్ళు ఇది వెనకేసుకొచ్చింది, ఇప్పుడు నువ్వు తయారైనవా? నా బిడ్డని మనవరాల్ని మూట లెక్క ఇంట్లో పడేసిపోయిండు. ఏ క్లబ్లు చుట్టూ తిరుగుతుండో, ఎక్కడ చెక్కలు కొడుతుండో, ఎప్పుడు వస్తాడో. వచ్చేసా. ఏంటి అట్ట తెగ పొగడేస్తున్నావు? దిష్టి తగులుద్ది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కరువు కదా, జనం అప్పులు ఇవ్వడం మానేశారు. పైగా అన్యాయంగా ఇచ్చిన అప్పులు తిరిగి ఇవ్వమంటున్నారు. ఏ దిక్కు లేకపోతే అత్తే దిక్కును వచ్చేసా తప్ప. ఈ ముచ్చట్లకేం తక్కువ లేదు. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఉంది, కనిపిస్తలేదా? ముందు దాని సంగతి చూడు. నా కూతురికి ఏంటే రాజకుమారి, ఎవడో ఒక రాజకుమారుడు వస్తాడు, నాకు అర్ధరాజ్యం ఎదురు కట్నంగా ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు. కన్యాశుల్కం తప్ప కాదే, పూర్వపాచారం. ఏంటే మందికి చాప్ పులుసు బాగుంటుంది, చేసావుగా. దీనికేం తక్కువ లేదు. ఏమైందిరా? అన్నా, గా పిల్ల గీడే వరంగల్లోనే ఉందన్నా. అడేం జరుగుతుందో కనిపిస్తలే, ధరసే బాగలేవు. నువ్వు చెప్పరా. అన్నా, వాళ్ళ నాన్న పెద్ద బేవార్స్గాడన్నా. అరే పొద్దుగా లేచిన కాడి నుంచి ప్యాక్ ఆడతాడు, క్లబ్ లోనే ఉంటాడు, మందు అవుతాడు. అరే లేని అలవాటు లేదన్నా బేవకూఫ్ గానికి. ఆ నీ మేనేజ్ చేయనీకి చాలా ఈజీ అన్నా. బాబాయ్, జీవితంలో మొట్టమొదటిసారి పెళ్లి చేసుకోవాలనిపించింది కా పిల్లని చూసినాక. రాయ్ సరంతా జాగ్రత్తగా డీల్ చేయండి. సరే అన్నా. డబ్బులు ఇవ్వండి. ఎంత? 10 రూపాయలు. ఇదిగో, ఊరే ఇది కూడా తీసుకురా. ఆల్రెడీ మోస్తున్నాను కదా, బాగా ఇవ్వచ్చు కదా. మీ బావ ఆల్రెడీ సంసారం మోస్తున్నాడు, నువ్వు మోయి. నేను పట్టుకుంటాను. అర్థమైందిగా, నాకేమో మార్కులు రాలేదంటారు, నీకేమో ఉద్యోగాలు రాలేదంటారు. అక్క ఎక్కడికి? ఉండరా, వంకాయలు బాగున్నాయి. ఎంత? అబ్బా, ఇంకానా? ఏమైంది వీళ్ళకి? ఏంట్రా? హలో, ఏంటి తెగ చూస్తున్నా? అంత నచ్చిందా? రే, నేను అమ్మాయిని కలిసి నేను చెప్పాను చూడు, అదే రే అమ్మాయి. ఓహో, రైల్స్ ఉందరా? అవునరా. రే, నువ్వు పని చేయాలరా, ఇక్కడి నుంచి ఎలాగైనా అక్కని బాగుని తీసుకెళ్ళిపోరా. ప్లీజ్ 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 ప్లీజ్. సరే తీసుకెళ్తా. మరి నాకు చాక్లెట్స్ ఇస్తావా? ఎన్ని కలుస్తాయి ఇస్తాను రా. ఏంట్రా, ఏమైంది? అమ్మా, అక్కడ వడియాలు. ఒడియాలు అక్క, మేడం మీద ఒడియాలు. ఏంటంటావు ఏంటక్క? మీరా? గుర్తుపెట్టారే? మీదే వరంగలేనా? లేదండి, విజయవాడ. కూరగాయలు కొనడానికి వరంగల్ వచ్చాను. ఓ, నా పేరు వెంకట అండి, హైట్ 6'2" అండి. పాలిటెక్నిక్ చదివానండి.
మీ పేరు అడ్రస్ అన్ని తొందరగా చెప్పండి. ఆహా, అంత అర్జెంట్ గా చెప్పేయాలా? అంటే మొన్నట్లా మిస్ అయిపోతారని భయం అండి. షో సారీ అండి, ఆ రోజు మా నాన్న ట్రైన్ లోనే ఉన్నారు, చూసుకోకుండా. అది ఓకేలేండి, మీరు ఈ పార్టీకి చాలా అలసిపోయి ఉండాలి. హ? ఆ రోజు మన స్టేషన్ లో కలిసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మీరు డాన్స్ చేస్తూనే ఉన్నారుగా. నేనా? అవునండి, నా కల్లో మిమ్మల్ని అర్జెంట్ గా నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్ళాలండి. అరే ఆ జగన్ గాడు ఈ ప్రపంచంలో ఐశ్వర్య కంటే అందగత్తే లేదంటాడు. మిమ్మల్ని ఒక్కసారి చూసాడు అనుకోండి, కళ్ళు తెరుచుకుని నోరు మూసుకుంటాడు. ఓహో, నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారా? ఛ, లేదండి, ఆల్రెడీ ఇంప్రెస్ చేసాగా. మీకు వర్షం అంటే చాలా ఇష్టం కదా? కాదు, వర్షానికే నేనంటే ఇష్టం. వర్షం నేను బెస్ట్ ఫ్రెండ్స్. కరెక్ట్ అండి, ఆ రోజు కూడా అంతే. మొదటిసారి మనం కలిసినప్పుడు వర్షం పడింది, ఇప్పుడు రెండోసారి కలిసినా వర్షం పడుతుంది. అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన వర్షం మన ఇద్దరిని కలపడానికి ప్రయత్నిస్తుందంటే మన ఇద్దరి మధ్య ఏదో ఉందండి. నాకే అనిపించట్లేదు, వర్షాకాలం కాబట్టి వర్షం కురుస్తోంది అనిపిస్తోంది, అంతే. అర్రే, వర్షం అంటే గుర్తొచ్చింది, మీకు మంచి ప్లేస్ చూపిస్తాను రండి. ఏది? వేయి స్తంభాల గుడి. అక్కడ వర్షం చూసారంటే అదిరిపోతారంతే. అవునా? ఆ, వర్షం పడుతూ ఉండగా ఈ పక్కన గుడి ఆ పక్కన గుడి మధ్యలో నంది. ఈ గుడి మేయించి ఆ గుడి వరకు ఇంద్రధనస్సు ఉంటుంది. అబ్బా చూస్తే రండి. నిజంగానా? అంత బాగుంటుందా? వస్తేనే కదండి మీకు తెలిసేది. ఇప్పుడా? వర్షం ఉన్నప్పుడే కదండి చూడాలి. ప్లీజ్ ఒకసారి అండి, మీకు పుణ్యం ఉంటుంది, నా మాట నమ్మండి. వర్షం ఆగిపోయింది, వస్తాను. ఎక్కడికి? మీకు చెప్పాలా? మళ్ళీ ఎప్పుడు కలుస్తారు చెప్పరా? మళ్ళీ వర్షం వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. అయిపోయి అదేంటండి? మీరే అన్నారు కదా వర్షం మనల్ని కలుపుతుందని. మళ్ళీ వర్షం వచ్చి మనల్ని కలిపితే అప్పుడు నేను నమ్ముతాను మన మధ్య ఏదో ఉందని. వస్తాను. అయ్య బాబోయ్, ఇదేంటండి లంకలా ఉంది. ఇక్కడేం చూసినావు, లోనికి రా, మస్తుగుంటది. ఏంది కుక్కలంటే నాకు భయం సార్. దొంగలు భయపడాలి కానీ నీకేంది భయ్? అందుకే సార్ నాకు భయం. జనగా అకౌంట్ కూడా గెంటేనా వచ్చినది? లేదన్నా, ఇంకా వచ్చేడుతుంది. గుప్పులు గుప్పులుగా లెక్కేస్తున్నా డబ్బు కట్టు. అన్న వస్తుండు. అన్నా అన్నా, ఈయన పేరు కోల రంగారావు, మనకు మంచి దోస్తు. నీకు సాయం కోసం వచ్చిండు. భయపడకు, మన ఇద్దరికి రక్త సంబంధం కలిసింది. అడుగు అడుగు. సార్, రాష్ట్రమంతా తిరిగి వ్యాపారాలు చేశాను, రాబడి రావట్లేదు. రాళ్ల ఉంగరాలు వేసుకున్న రాత మారలేదు. ఇంకా నా రాత మారదేమో అనుకుంటున్న టైంలో మీ దర్శనమైంది. అప్పడుగు అడుగు. సార్, నాకు కొంచెం డబ్బు అప్పుగా కావాలి. బాబాయ్, దేవుడు వరమిచ్చాడు, పూజారి అడ్డుకొట్టాడు. ఇదిగో సార్, అడగగానే ఆదుకున్నారు. మీరు మా ఇంటికి భోజనానికి వస్తే రుణం తీర్చుకుంటాను. మావాడిని ఇంటికి భోజనానికి వచ్చింది, లిమిట్ లో ఉండు. నోరు తెరిచి అడిగాడు బాబాయ్, వీలు చూసుకుని వస్తాలే. సార్, అన్నమయ్య కీర్తన విన్నట్టుంది సార్. కాసేపు ఉంటే పాడమన్నట్టు డబ్బు వచ్చినది కదా, తీసుకపో. అలా కాదు సార్, ఆయన అలా ఏం చూసి ఇచ్చారంటారు? తాకట్టు పెట్టుకోకుండా ఇచ్చినాడంటే నీ కాడ బంగారం లాంటి సరికేదో ఉండే ఉంటది. ఏముందబ్బా? నా మనసే బంగారం. గాలి గన్నారావు స్పీకింగ్. వర్షం ఎక్కడా? వర్షం స్టాక్ లేదు బాబు, అవుట్ ఆఫ్ స్టాక్. వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంట్రా ఎదవా సన్నాసి దద్దమ్మ. ఎదవా సన్నాసి వరకు నన్ను అందరూ తిట్టే దద్దమ్మ అని ముద్దుగా తిట్టావు. ఎవరు బాబు? 48 గంటల 6 నిమిషాలు 8 సెకండ్లకు వర్షం వస్తుందని చెప్పావు కదరా. నువ్వా బాబు ప్రేమ విత్తనం? పిలవగానే రావడానికి అదేం పెళ్ళాం కాదు. అఫ్ కోర్స్ నా పెళ్ళం పిలిచినా రాదనుకో. మరి ఆవిడ పిలిస్తే వస్తుందా? ఎవరు, వర్షమా పెళ్ళామా? ముందు మనం మీ పెళ్ళం గురించి మాట్లాడుకున్నాం. వర్షం సంగతి చెప్పా. వర్షం రావాల్సిందే బాబు, కానీ వాయుగుండం ఒరిస్సా తీరం దాటి వయా భువనేశ్వర్ కలకత్తా మీద కూడా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. మరి నువ్వు కూడా వెళ్ళిపోయావు బంగ్లాదేశ్. ఇక్కడ పాస్పోర్ట్ లేదు బాబు. పాస్పోర్ట్ ఏంట్రా? గూట్లే మ్యాట్రిక్స్ ఆంథ్రాక్స్ మ్యాడ్ బ్యాగ్స్. బాబు కొత్త కొత్త దుడ్లు వెతికి మరీ తిరుగుతున్నావు. నువ్వు ఆ ఫోన్ పెట్టేస్తే నేను ఈ ఉద్యోగం మానేసి చిలక చూసి చెప్పుకుంటాను. నువ్వు దానికి కూడా పనికిరావురా, ఫోన్ పెట్టా. వరుణ దేవుడా,
ఇన్నాళ్ళు నీ కోసం రైతులే ప్రార్థిస్తున్నారనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రేమికులు కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారయ్యా. కరుణింతవా వరుణదేవ్. బాబోయ్, ఫోన్ ఎట్టగానే ఉరుములు మెరుపులు వచ్చేస్తున్నాయంటే వెంటనే వర్షం వచ్చేస్తాయి. వర్షంలో కలుస్తానని చెప్పింది కానీ ఎప్పుడు కలుస్తుందో ఎక్కడ కలుస్తుందో చెప్పలేదు. నా టెన్షన్ వచ్చేది నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదు నాకు కదా, నువ్వెందుకు రా ఓవర్ యాక్ట్ చేస్తున్నావు? కొంచెం మూసుకో, నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాలి. నేను చెప్పినా వచ్చేసింది. వచ్చింది లేవే, నన్ను వదులు. నన్ను పట్టుకొని లాభం, వెళ్ళి ఆ పిల్లగాని చేతులు పట్టుకో జల్దీ బా. అవును, ఏడ కలుసుకుంటావు అతన్ని? ముందుగా మీరేమి అనుకోలేదు కదా. నాకైతే అస్సలు అర్థమైతలే. అర్థం కావాల్సింది నాకు, నీ కాదు. నాకు బాగా అర్థమైంది. నేను వెళ్తాను, బాయ్. ఎవరు మీరు? ఏంటమ్మా గుమ్మానికి అడ్డంగా నించున్నావు? మీరు రండి సార్, రండి సార్, రండి 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 సార్, రండి సార్. ఇక్కడికి వచ్చండి సార్, ఇక్కడికి వచ్చండి. ఇక్కడ రండి సార్. ఏదో పేదవాడిలో కష్టపడి కట్టుకున్నాను. మీరు ఏ ఈయన భద్రన్న గారని చాలా పెద్ద మనిషి, పెద్ద మనసున్న మనిషి, తెలంగాణ కింగ్. ఎవరింటికి రారు, మన ఇంటికే వచ్చారు. శైలజ నా కూతురు. కాఫీ తెస్తామా? డాన్స్ నేర్చుకుంటోంది. వీడేనే రౌడిగాన్ని తీసుకొచ్చిండు. ఇష్టదరిద్రుడు తోడు ఒక అష్టదరిద్రుడు అనమాట. నువ్వు జల్దీ బా, మళ్ళీ వర్షం తక్కువైపోతుంది. మరి వాళ్ళు కాఫీ నేను చూసుకుంటాను, నువ్వు జల్దీ బా. బావే ఏంటి మెల్లగా పోతావు? ఉరుకు. మళ్ళీ వర్షం తక్కువైతే ఆ పిల్లడు కలుస్తావా లేదో, ఉరుకు. సడన్ గా సీరియస్ అయ్యాడేంటి? తీసుకోండి కాఫీ. కాఫీ సార్. ఈవిడ మా అత్తగారు సార్. కావడానికి అత్తగారు కానీ కన్న తల్లి కన్నా ఎక్కువే. మరి అట్లాంటి ఆవిడతో కాఫీ ఇప్పిస్తాయిందయ్యా? నీ బిడ్డ తెస్తే ఎంత బాగుండేది. అమ్మాయి మొక్కు తీర్చుకునికి గుడికి పోయింది. గంట వెళ్ళొచ్చుగా. గంట అయితే అతను వెళ్ళిపోతాడు. అతనెవడు? అదే అయ్యవారు. గంట అయితే గుడి మూసేసి వెళ్ళిపోతారు. నా కూతురికి భక్తి ఎక్కువ. ఈ పక్క గుడి, ఆ పక్క గుడి, మధ్యలో నంది, ఇంద్రధనుసు. అద్భుతంగా ఉంది. అంతా అతను చెప్పినట్టే ఉంది. అతనేడి ఎక్కడ కనపడటం లేదే. అయ్యో, ఏ వర్షం, నువ్వు ఇక్కడే కురుస్తున్నావా? అతనున్న చోట కూడా కురుస్తున్నావా? నువ్వు ఇక్కడ కురిసి అక్కడ కురవకపోతే అతను వర్షం లేదనుకుంటాడు, రాడు. ఏ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అతనున్న చోట కూడా కురవా. నా బుజ్జి కదూ, ప్లీజ్ నా బంగారం కదూ, నా బెస్ట్ ఫ్రెండ్ వి. నీకు దండం పెట్టాను, అక్కడ కూడా కురువు. ఎప్పటికైనా నమ్ముతారా వర్షం మన ఇద్దరిని కలుపుతుందని? నేను నమ్మాను, మీరే ఇంకా పూర్తిగా నమ్మినట్లేరు. అదేంటి? ఇంత దగ్గరగా వచ్చి అంత దూరంలోనే ఆగిపోయారుగా.
And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.